ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్‌లో సీతాకాంత్, రామలక్ష్మి ఇద్దరు చాలా దగ్గరైపోతారు. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి తనేదైనా చెప్పాలనుకుంది కేవలం ముద్దుతోనే చెప్పడానికి ఫిక్స్ అయిపోతాడు. ఆ రకంగా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. కానీ విషయం ఏంటి అంటే ఏ ఫినాన్సర్ అయితే సందీప్‌కి 20,00,000 అప్పిచ్చాడో ఇప్పుడు ధనాకి కూడా రూ. 1,00,00,000 అప్పిస్తాడు. ఆ విషయం సందీప్ తెలుసుకుంటాడు. అయితే ఆ ధన ఏంటి ఇంత దరిద్రంగా ఏకంగా రూ. 1,00,00,000 బొక్క పెట్టాడంటే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఫైనాన్సర్ ఏమంటాడంటే, "మీ ఇద్దరు బావమరుదులా ఇద్దరికి ఇద్దరే సరిపోయారు" అని అన్నాడు. నాకేమనిపించిందంటే చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు లఫూట్ల గాడికి వీడు అప్పిచ్చి వీడు పెద్ద లఫూట్ అయ్యాడని నాకనిపించింది. లేతే ఏం చూసి రూ. 1,00,00,000 ఇచ్చాడు. మరోవైపు శ్రీలత తన డ్రామాని కంటిన్యూ చేస్తూ రామలక్ష్మి, సీతాకాంత్‌ల మీద ప్రేమను ఒలకపోస్తూ ఒక మంచి అత్తగారుగా మారిపోయినట్టు ఇస్తూ ఉంటుంది. రామలక్ష్మి అది చూసి నిజమని నమ్మేస్తుంది. అయితే ఇక సీతాకాంత్ వీళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడినందుకు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి కళ్ళెంబట నీళ్ళు కూడా పెట్టేసుకుంటాడు. తర్వాత విషయంలోకొచ్చినట్టయితే ఇక్కడ మన ధనాను ఈ సందీప్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడు సందీప్ అంటాడు, "నువ్వు ఒక పని చెయ్యి. అసలు ఏం జరిగిందో చెప్పు" అంటే అప్పుడు ఈ ధన ఏమంటాడంటే, "నాకు డబ్బంటే పిచ్చి. నేను అందుకని సిరిని కూడా నా వైపు నన్ను ప్రేమించుకునేలాగా చేసుకున్నాను. క తర్వాత నేను కూడా తనని ప్రేమించాను. ఆ తర్వాత నేను విషయంలో రెచ్చగొట్టాను సిరిని. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. లాభాలు బానే వచ్చాయి. కానీ ఆ తర్వాత జల్సాలకి ఇష్టపడి నేను పార్ట్నర్‌కి వదిలేసి ఎళ్ళాను. ఆ పార్ట్నర్ సరిగ్గా చేయకపోయేటప్పటికి లాస్ వచ్చింది" అని చెప్తుంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు సందీప్ అంటాడు, "వీడిని ఎలాగైనా వాడుకోవాలి. వీడిని అడ్డం పెట్టుకొని ఆ డబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి రూ. 1,00,00,000 ఇవ్వాలి కదా! 1,20,00,000 తీసుకొని ఆ 20,00,000 అప్పు వీడు తీర్చేసి సీతాకాంత్ ముందు ధనాన్ని బ్యాట్ చేసేద్దాం అనేది సందీప్ ప్లాన్ అనమాట. సరే నువ్వు మా దగ్గరికి రా, అమ్మతో మొత్తం విషయం చెప్తాము. అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఫస్ట్ ధన రానంటాడు గానీ తర్వాత ఓకే చెప్పేస్తాడు. అది జరిగింది.